ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని పిల్లలారా, ఈరోజు 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము. నీతో నా నిబంధనను స్థిరపరచుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని పిల్లారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నోవాహు గారితో, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో నేను ఒప్పందం చేసుకుంటున్నాను అని దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. నీ మూలంగా సమస్త జనులు ఆశీర్వదించబడినని అబ్రహాం గారితో చెప్తే, అబ్రహాం గారి కంటే ముందు దేవుని ఎదుట నీతిమంతుడును నిందారహితుడినై బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క నోవాహు గారు. సహోదరులారా, దేవుడు నిబంధన నీతో నాతో చేయాలి అంటే పరిశుద్ధమైనటువంటి సంఘములోకి వెళ్ళి పరిశుద్ధంగా బ్రతికితే మాత్రమే కాదు. పాపపు లోకము, భయంకరమైనటువంటి లోకము, భయానకమైనటువంటి ప్రజల మధ్య సంచరించుచు ప్రజల మధ్య బ్రతుకుతూ క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు మాటకు విధేయత చూపుతూ యేసయ్యకు విధేయత చూపే వ్యక్తులుగా మనం బ్రతికితే దేవుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడున్నా ఆయన నిబంధన మనతో సిద్ధపరుస్తాడు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, చెడిపోయినటువంటి లోకములో, పాడైపోయినటువంటి లోకములో ఒక్కడే వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని మాటను ఆధారం చేసుకొని తాను అందరూ తృణీకరిస్తూ ఉన్నా, అందరూ హేళన చేస్తూ ఉన్నా, అందరూ తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నా వారి వైపు చూడలేదు, కానీ దేవుని వాక్యం వైపే చూశాడు. సహోదరులారా, గమనించండి. నువ్వు వెళుతున్నటువంటి సంఘములో కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కానీ, నీవున్నటువంటి నీ కుటుంబంలో కానీ అందరిలా నేను ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని వాగ్దానము తెలిసిన, వాక్యము తెలిసిన నీవు, దేవుని ఎరిగినటువంటి నీవు వాక్యానుసారంగా ప్రవర్తించటం నేర్చుకో. ఎందుకనగా అందరూ చెడిపోయారు, కానీ వారెవ్వరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. ఆయనతో నిబంధన చేశాడు దేవుడు. ప్రియ సహోదరులారా, అలాగుననే తన యొక్క తోడబుట్టిన వారు 10 మంది ఉన్నా 10 మందిలో 10 మందిని అనుసరిస్తూ నడవలేదు, కానీ దేవుని వాగ్దానం కొరకు కలలు కంటూ బ్రతికాడు యోసేపు గారు. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, తాను దేవుడు చెప్పినటువంటి వాగ్దానం తన జీవితంలో నెరవేరటం లేట్ అయినా, పాపం చేయటానికి అవకాశం వచ్చినా దాని వైపు చూడలేదు యోసేపు గారు. తన పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినట్టు వ్యక్తిగా దైవ గ్రంథమందు మనము చూడగలుగుతున్నాం. తాను అనేక రీతిలుగా పాపం చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపం నుండి దూరంగా పారిపోయాడు. దేవుని ఎడల పాపం చేయలేను అని స్థిరమైనటువంటి ఒక తీర్మానముతో దేవుడు తనకిచ్చినటువంటి కలను నెరవేర్చి అనేకులకు పోషకుడుగా మార్చబడ్డాడు. సహోదరులారా, ఉన్నటువంటి రాజ్యములో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పాడైపోయినటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు తాను తీసుకున్నటువంటి తీర్మానము, తాను తెలిసిన దేవుని వైపు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు దానియేలు గారు. తన యొక్క విశ్వాసతను కోల్పోలేదు. తాను జీవితంలో దేవుని యందు ఏ వ్యక్తి ఏ నిబంధనకైతే లోబడి ఉన్నాడో ఆ నిబంధనకు దేవుడు తనను హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. మీ జీవితంలో మీరు నడుస్తున్నటువంటి నడకల్లో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో దేవుడు మీకివ్వబడినటువంటి స్థితిని బట్టి ఆయన చేసే నిబంధనకు స్థిరమైనటువంటి వ్యక్తులుగా బ్రతకండి. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలను చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. దేవునికి ఇష్టలైనటువంటి వ్యక్తులుగా బ్రతికితే ఎందరు ఎన్ని రకాలుగా అంటూ ఉన్నా ఆ మాట విన్నటువంటి నోవాహు గారు తాను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నిన్ను నీవు రక్షించుకుంటావు.
నిన్ను నీవు రక్షించుకునే వ్యక్తిలా ఉంటావు. రాహాబు అనే స్త్రీ వలె మనందరము దేవుడు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనొచ్చు. లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, జనుల వైపుకు నువ్వు చూడక క్రీస్తు వైపుకు చూస్తూ ముందుకు కొనసాగు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించి తండ్రి మీతో నిబంధన స్థిరం చేసుకున్న కృప దయచేసి నడిపించి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ అసలు సదాకాలం తోడేంటి మనల్ని వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.